అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో గత 2, 3 దశాబ్దాల నుంచి మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారు. అది విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయాలు కానీ, ఏ రంగాల్లో అయినా వాళ్ళు ఆస్తులు ఆర్జిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు తదనంతరం ఆ మహిళ పెళ్ళయ్యి భర్త చనిపోతే, ఆ మహిళకి వారసులు లేకపోతే, ఆ మహిళ మరణం అనంతరం ఆ ఆస్తులు ఎవరికి వెళ్ళాలనే అంశంపై నిన్న సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. అంటే జడ్జిమెంట్ కాదు, సూచనలు చేసింది. ఈ హిందూ వారసత్వ చట్టం 1956 ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు మహిళలు ఆస్తులు ఆర్జిస్తారని అప్పుడు ఊహించలేదు. కానీ తదనంతరం భారతదేశంలో వచ్చిన మార్పులు ప్రభావం ఆడవాళ్ళకిచ్చిన అవకాశాల ప్రభావం కారణంగా వాళ్ళు చాలా రంగాల్లో సంపాదించారు. ఆస్తులు ఆర్జిస్తున్నారు. అయితే 1956 సెక్షన్ 15(1)(b) ప్రకారం ఏముంటుందంటే, మహిళ ఆస్తులు ఆర్జించినా గానీ భర్త లేకపోతే, పిల్లలు కూడా లేకపోతే ఆమె మరణాంతరం ఆ ఆస్తులు భర్త సైడు వాళ్ళ వారసులకెళ్తుంది. అంటే చట్టం అలా ఉంది. మహిళ తన భర్త లేకున్నా మరణించినా గానీ, ఆమెకి పిల్లలు లేకపోయినా గానీ, ఆమె మరణాంతరం వారి భర్త సైడ్ బంధువులకు గానీ, వారసులకు గానీ ఆమె సంపాదించిన ఆస్తి వెళ్తుంది. దీంట్లో నష్టపోయేది ఎవరంటే, ఆ మహిళ యొక్క తల్లిదండ్రులు. ఇది వాళ్ళకి కొంచెం ఆందోళన కలిగించే విషయం. అందుకని ఈ సెక్షన్ 15(1)(b) చట్టానికి విరుద్ధంగా ఉంది. ఏకపక్షంగా ఉంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 15 వివక్షకు నిరోధించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఉంది అంటూ నిన్న సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు. కొన్ని సూచనలు చేసింది. ఆ మహిళ ముందుగానే వీలునామా రాస్తే, తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలని వీలునామా రాయాలని సూచించింది. జడ్జిమెంట్ కాదు, ఇది జస్ట్ ఒక సూచన. ఒకవేళ వీలునామా లేకుండా గానీ ఆమె మరణిస్తే, తదనంతరం కోర్టుకొచ్చే ముందు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచించింది. ఇది మహిళల యొక్క సొంతంగా ఆస్తులు ఆర్జిస్తారు కదా! వాళ్ళ అనంతరం భర్త లేకపోయినా గానీ, భర్త మరణిస్తే గానీ, పిల్లలు లేకుండా గానీ, ఆ మరణాంతరం ఆ ఆస్తి ఎవరికి చెందాలనే అంశంపై సుప్రీంకోర్టు నిన్న ఇలాంటి సూచనలు చేసింది. ముందు జాగ్రత్తగానే వీలునామా రాసుకోవాలంటూ సూచించింది. వీలునామా రాయకుండా కోర్టుకి వచ్చే ముందు, వ్యాజ్యం వేసే ముందు కొంచెం ఇతర మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచించింది.